తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో యువకులు గంజాయి మత్తులో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రామాలయం దగ్గర పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి బయట నుంచి 20 మంది యువకులను తీసుకొచ్చి దాడి చేయించాడని గాయపడిన వడ్లమూడి సతీష్ సర్పంచ్ మేకా సతీష్ బాబు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో గంజాయి మత్తులో గ్రామస్తులపై యువకులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ మరో ఇద్దరిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. రామాలయం దగ్గర పార్కింగ్ విషయంపై గొడవ జరగడంతో గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి బయట నుంచి మరో 20 మంది యువకులను తీసుకొచ్చి వీరిపై దాడి చేయించాడని గాయపడిన వడ్లమూడి సతీష్ సర్పంచ్ మేకా సతీష్ బాబు తెలిపారు. మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలా గ్రామాల్లో దాడులు జరగడం, లేదంటే గంజాయి దాగి అనుచితంగా వ్యవహరించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా ఇవి పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అసలు ఈ ఘటన పక్కన పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? గోపాలపురంలో వెంకటాయపురం గ్రామంలో యువకుల వీరంగంపై పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. గ్రామస్తుల మీద ఈ ముగ్గురు యువకులతో పాటుగా వీరు తీసుకొచ్చిన యువకుల మీద కూడా బైండ్ ఓవర్ చేసే దిశగా ఇటు గోపాలపురం పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోపక్క అసలు వీరు గంజాయి తీసుకున్నారా లేక మద్యం మత్తులో ఉన్నారా అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. గ్రామస్తుల మీద దాడికి పాల్పడే విధంగా ప్రయత్నించడంతో పాటుగా ఈ గ్రామ సర్పంచ్ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని ప్రశ్నించిన వారి మీద కూడా వారు దాడికి పాల్పడడం మీద ఇటు గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ యువకులకు సంబంధించి ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఒకవేళ వీరు గంజాయి సేవించి ఉంటే వీరికి గంజాయి ఎక్కడి నుండి దొరికింది, ఎవరు సప్లై చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని కూడా గోపాలపురం పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క వీరు గ్రామస్తులు మాట్లాడితే 20 మంది యువకులు దాడికి వచ్చారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా పోలీసులు ఆలోచన అయితే చేస్తున్నారు. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.